దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బాగుంది, ప్రచారం కొనసాగుతుంది, అంతా జరుగుతూనే ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే తెలంగాణలో కూడా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వేడిగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కొన్ని ఏళ్ల నుంచి, సుమారు 40 ఏళ్ల నుంచి ఎంఐఎం అభ్యర్థులే గెలుస్తున్నారు. అంతకుముందు సలావుద్దీన్ ఓవైసీ, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీలుగా గెలుపొందుతూ వస్తున్నారు. వాళ్ళకు పోటీ లేదు. ఓల్డ్ సిటీలో, ముఖ్యంగా హైదరాబాద్ నియోజకవర్గంలో, లోక్సభ నియోజకవర్గంలో పోటీ లేదు. వాళ్ళని ఎదిరించేటోళ్ళే లేరు. రాజకీయంగా వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు ఎంఐఎం నుంచి. అయితే ఇప్పుడు మాధవీలత అని బీజేపీ నుంచి బరిలోకి దిగింది. ఎక్కడ అసదుద్దీన్ ఓవైసీ మీద మాధవీలత బరిలోకి దిగి బెర్రగేసి ఫైటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇస్తుంది. మొత్తానికి ఎట్లా అంటే అసలు ప్రచారం మాత్రం, ఆమె ప్రచార శైలి, అక్కడ ఉన్నటువంటి మహిళలు, ముస్లిం మహిళలు కూడా ఈమె వెనకాల ప్రచారం దిగుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత గట్టి ఫైటింగ్ ఇస్తుంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత మీద కేసు నమోదు చేసిరట. ఎందుకు చేసిర్రో ఏందని ఒకసారి చూస్తే, ప్రచారంలో ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆమె ఫస్ట్ లాన్సర్ సంస్థకు చెందిన ఆమె మీద కేసులు పెట్టారు. ఎవరంటే ఫస్ట్ లాన్సర్ సంస్థకు చెందిన ఇమ్రాన్ షేక్ చేసినటువంటి ఫిర్యాదు మేరకు బేగం బజారు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 17న సిద్ది అంబర్ బజార్ వద్ద మాధవీలత ఏం చేసిందంటే మసీదుపై బాణం ఎక్కుపెట్టి వదులుతున్నట్టు ఇట్లా 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 అని చెప్పిందట. పెట్టడంతో ఇది మా మనోభావాలు దెబ్బతిన్నాయని, ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైనా ఇమ్రాన్ షేక్ ఫిర్యాదుతోటి ఎక్కడ బేగం బజార్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ విధంగా బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఈ అంశాన్ని చెప్పిండన్నట్టు మాధవీలత మీద కేసు అయిందని. ఈమె మాత్రం ఈ కేసులు ఇవన్నీ ఏది పట్టించుకోవట్లేదా? అసలు కట్టరు అసలు ఎట్లా ఫైటింగ్ చేస్తుందంటే, అసలు ఈ మాధవీలత ప్రచార శైలి అయితేంది, అసలు ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా. ఎందుకంటే అందరూ ఎక్కడ పోయినా కష్టం గెలవడం అని చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు, నేనే గెలుస్తా. అట్లా ఉండాలంటే ఒక నాయకురాళ్లకు అలాంటి ఫైటింగ్ స్పిరిట్ ఉండాలన్నట్టు. ఎంత గట్టి ప్రచారం అసలు. జనం తెల్లారంగానే కథం పబ్లిక్లోకి వెళ్తుంది. సమస్యలేంటి, మహిళల సమస్యలేంటి, ముఖ్యంగా మహిళలు కావడంతో ఆ ముస్లిం మహిళలు కూడా కనీసం ఈమె దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకునే అవకాశం దక్కింది. అట్లా మరి ముస్లిం మహిళలు కావచ్చు, అందరు కావచ్చు, జనాలు కావచ్చు, ఈమె మహిళ కావడంతో మహిళలు అందరు కావచ్చు, ఏం చేస్తారు, ఈమె పరిస్థితి ఏంటి అనేది జూన్ 4నే తెలుస్తుంది. అసలు రిజల్ట్ ఎట్లా ఉంటుంది, హైదరాబాద్ రిజల్ట్ కూడా దేశవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తుంది. ఎట్లా ఉంటుంది పరిస్థితి. ఈసారి గట్టి పోటీ ఉందట కదని ఢిల్లీ మీడియాలో కూడా ఇదే చర్చ. ప్రతిరోజు ఢిల్లీ మీడియాలో బాగా కథనాలు రాస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో, ఏం జరుగుతుంది, అసలు మాధవీలతకు వర్సెస్ ఆయన ఎవరు అసదుద్దీన్ ఓవైసీ మధ్య ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు ఏంటి, అసలు ఎట్లుంది పరిస్థితి, అంత సీరియస్గా డిస్కషన్ చేస్తారు. దట్ ఈజ్ మాధవీలత. ఈ విధంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అటు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంతో అనుభవం ఉంది. ఆ నియోజకవర్గంలో ఆయన ఏమంటారు కంచుకోట, కాబట్టి ఆ కంచుకోటలోకి దూరింది మాధవీలత. మరి వీరనారి ఈ మాధవీలత, ఈమె విజయం ఎట్లా ఉంటుంది ఏందన్నది జనాలు ఏం తెలుస్తారనేది జూన్ 4న తేలుతుంది. థ్యాంక్ యూ.